హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనము ప్రేమించు ప్రేమ పంచు అనే సిరీస్లో పార్ట్ 9లోకి వచ్చేసాం. 8లో ఏం జరిగింది? శ్రీరామ ఇంకా దీప్తి పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పేసి కృష్ణ మనోహర్ని పిలిపిస్తే కృష్ణ మనోహరు నువ్వే నా తండ్రి అని చెప్పేసి నలుగురిలో ఒప్పుకో అనేసి అంటాడు. ఇంకా అప్పుడు శ్రీరామ ఆలోచిస్తాడు, నేను అలా ఒప్పుకుంటే నా బిజినెస్లో అవన్నీ ఏమైపోతాయి అని చెప్పేసి ఆలోచించేసి ఇంకా అక్కడి నుంచి సీరియస్గా చూస్తూ ఉంటాడనమాట. ఇక అక్కడి నుంచి కృష్ణ మనోహర్ వచ్చేస్తాడు. ఈయన చెప్పేదానికి ఆన్సర్ చెప్పేదానికి చాలా టైం పట్టిద్దిలే అనేసి. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ కృష్ణ మనోహరు ఆఫీస్‌కి వస్తాడు శ్రీరామ్. అప్పుడు మనోజ్ని వెళ్ళి మాట్లాడించాలని చెప్పి చూస్తే మనోజ్ని చూసి చూడనట్లు వెళ్ళిపోతాడనమాట. ఇంకా వచ్చేసాక ఏంటి అంకుల్ అని చెప్పేసి అడుగుతాడు. ఏంటి ఏం నిర్ణయించుకున్నారు అని అంటే, నేను మీ అమ్మకి, దీప్తికి, హేమకి అందరికీ సారీ చెప్తాను అంటే, అంటే 4 గోడల మధ్యలో చెప్దామనుకున్నాం అంటే, లేదు అందరిలో చెప్తాను అంటాడు. అలా చెప్తే ఏం జరిగిద్దో మీకు తెలుసా, ఆలోచించారా అనేసి అంటే, ఊహించాను. నా వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను అన్నాడు బలహీనంగా. ఓహో! ఇంతకాలం వాళ్ళ ప్రేమ పట్ల అపనమ్మకం ఉండేదా? కావాలనే రెట్టించాడు కృష్ణ మనోహర్. నిజంగా ప్రేమించేవాళ్ళు మన బలాన్ని, బలహీనతల్ని ప్రేమించగలగాలి. అదే తెలుస్తుంది. రోడ్లో తలపెట్టాక రోకటి పోటు తప్పదన్నట్లు అన్నాడు శ్రీరామ్. మీ వాళ్ళ సంగతి సరే, మరి మీ పరువు ప్రతిష్టల మాటేంటి? అది మీ బిజినెస్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో గెస్ చేశారా? రెచ్చగొడుతున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్. ఈ 15 రోజులుగా రకరకాల కోణాల్లో ఆలోచించాను. దాచిపెట్టిన నిజం, పాతిపెట్టిన బీజం ఏనాటికైనా బయటపడతాయి. ఇక నా పరువు ప్రతిష్టల సంగతి అంటావా? కొత్తలో వింతగా చెప్పుకున్నా 4 రోజుల్లో పాతబడిపోతుంది. బిజీ లైఫ్లో నాకు ఈ సంగతి తెలియవచ్చింది. దీనివల్ల సెకండ్ సెటప్లు, అక్రమ సంబంధాలు చాలా మందిలో సర్వసాధారణం అయిపోయాయని, వాటిని తమ ప్రెస్టేజ్గా భావిస్తున్నారని తెలిసింది. ఇన్నాళ్ళు ఇలాంటి వాటిని పట్టించుకోలేదు కనుక తెలియలేదు. ఇక బిజినెస్ సంగతి అంటావా? నేను ఇంతవరకు సంపాదించింది మరో 4 తరాల వరకు సరిపోతుంది. విషయం తెలిసి బిజినెస్లో నష్టం వచ్చినా భరించలేనంతగా ఏమీ ఉండదు. ఎలాగో మరో 10 ఏళ్లలో అన్నీ పక్కకు నెట్టి ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నాను. అదేదో కాస్త ముందుగా జరగాలని రాసిపెట్టి ఉందేమో. నాకున్న ఆస్తిపాస్తుల్ని నీకు, దీప్తికి చెందేలా వీలునామా రాసి నా వారసులుగా మిమ్మల్ని నేనిప్పుడే ప్రకటించడమే అన్ని విధాలా బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చేశాను అని అన్నాడు. ఎటొచ్చి ఎంతో ఆత్మాభిమానం గల మైథిలి నన్ను క్షమిస్తుందో లేదో అన్నదే కలవర పెడుతుంది. హేమ కూడా చాలా సెన్సిటివ్. తను ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉంది. తెలివిగలది, ఈ కాలపు అమ్మాయి కాబట్టి దీప్తి క్షమించగలదేమో. క్షమించినా శిక్షించినా ఆనందంగా స్వీకరిస్తాను. చేసిన తప్పుకు ఈ లోకంలోనే శిక్ష అనుభవిస్తే నా మనసు తేలికవుతుంది. కొందరికైనా అది గుణపాఠంగా మారి అలాంటి తప్పులకి దూరంగా ఉంటారు. ఇతరులు చేసే వంచన కన్నా మనకి మనం చేసుకునే ఆత్మవంచనే ఎక్కువ హానికరం కదా. ఇక నుంచైనా నిజాయితీయే నన్ను కాపాడుతుంది అన్నాడు శ్రీరామ్. తన మనసులోదంతా చెప్పేయటంతో అతనికి ఇప్పుడెంతో తేలికగా ఉంది. ఏ శిక్షకైనా నేను రెడీ అన్నట్లు కూర్చున్న అతని వంక చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్. లోలోన కూతురి మీద అతనికి ఉన్న ప్రేమకి కదిలిపోయాడు. అతని పశ్చాత్తాపంలో నిజాయితీ మనసుని కెరటంలా బలంగా తాకింది. నలుగురిలో వాళ్ళకి ఒక్కసారిగా అంతటి షాకింగ్ న్యూస్ చెప్పడం దేనికి? ముందుగానే చెప్పి వారిని మెంటల్‌గా ప్రిపేర్ చేయడం మంచిదేమో అన్నాడు కృష్ణ మనోహర్ సాలోచనగా. అదే సబబు అనిపించి ఆలోచనలో పడ్డాడు శ్రీరామ్. ఈ నెల 15వ తారీఖున దీప్తి బర్త్‌డే. ఈలోగా చెప్పేస్తాను. ఓ నిశ్చయానికి వచ్చినట్లు అన్నాడు శ్రీరామ్. అలాగే, ఆ పని చేయండి. కృష్ణ, మీ అమ్మని క్షమాపణ అడుగుతాను గాని నువ్వు నన్ను క్షమించగలవా బాబూ? అడిగాడతను తలంచుకొని. తీక్షణంగా చూశాడు కృష్ణ మనోహర్. అతని చూపుల్లో చూపు కలపలేక అక్కడ్నుంచి కదిలాడు శ్రీరామ్.
క్యాబిన్లోకి వెళ్లే ముందు ప్రపంచంలోని అలజడినంతా మూటగట్టుకు వెళ్ళినట్లు ఉన్న శ్రీరామ్ ఎంతో తేటపడిన వదనంతో బయటికి రావడాన్ని గమనించిన మనోజ్ఞ ఈ గొప్పవాళ్ళవన్నీ కళలు అనుకుంది. 10 రోజుల్లో ఇక దీప్తి బర్త్డే ఉందనగా శ్రీరామ్లో టెన్షన్ మొదలైంది. మనసుని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి. ఈ ఆదివారం మనం శ్రీశైలం వెడుతున్నాం. నువ్వు దీప్తి రెడీగా ఉండండి అన్నాడు హేమతో ఆఫీస్కి వెడుతూ. హేమ తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఈ మధ్య అతను తాగుడుకు దూరంగా ఉండటం, మళ్ళీ ఆఫీస్ పనుల్లో బిజీ కావడం గమనించి ఆ మాత్రానికే తృప్తి పడింది. సరదాగా ఎక్కడికైనా వెడితే కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది కదా అని ఎన్నోసార్లు అనాలనుకొని కూడా ధైర్యం చేసి అనలేకపోయింది. అలాంటిది అతను తనకు తానే ప్రోగ్రాం వేసేసరికి ఆమెలో ఆనందం ఆర్ణవమైంది. దీప్తి అంటూ పరుగున వెళ్ళి కూతురితో ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంది. చాలా రోజుల తర్వాత తల్లి ముఖంలో ఆనందం చూసి దీప్తి మనసు తేలికైంది. ఆదివారం రానే వచ్చింది. కారులో బయలుదేరారు. ముందుగానే ఏర్పాటు చేసుకున్న గెస్ట్ హౌస్లో సామాన్లన్నీ పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా శివలింగాన్ని ధూళి దర్శనం చేసుకొని మళ్ళీ గెస్ట్ హౌస్కి వచ్చేశారు. తర్వాత స్నానాదులు ముగించుకొని రత్నగర్భ వినాయకుడిని దర్శించి గుడిలోకి వెళ్ళారు. దైవ దర్శనంతో శ్రీరామ్ మనసు మరింత ప్రశాంతమైంది. సాయంత్రం వరకు తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళు లేచాక, నేనిప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్నిద్దరినీ బాధిస్తుందని తెలుసు. నన్ను అసహ్యించుకుంటారని తెలుసు. మీ దగ్గర ఈ రహస్యం దాచానన్న అపరాధ భావన ఎప్పుడూ వెంటాడుతుంది. ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. విన్నాక మీరు నాకు ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధం అన్నాడతను మెల్లగా. ఏంటండి ఈ మాటలు? అంది హేమ భయంగా. దీప్తి తల్లి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ధైర్యం కలిగేలా నొక్కింది. నా చిన్నతనమంతా పేదరికంలో గడిచింది. ఎంతో డబ్బు గడించి నా వాళ్లను సుఖపెట్టాలని చాలా పట్టుదలగా ఉండేది. లేమి వల్ల పొందిన అవమానాల వల్ల మంచి జీవితం కావాలంటే చదువు, ఉద్యోగం ఉండి తీరాలన్న నిజం గ్రహించాను. అందుకే అభిమానాన్ని పక్కకు నెట్టి ఎదురింటి సాంబశివరావు మామయ్య అందించిన సహాయంతో చదువుకుంటూ వచ్చాను. బాగా సంపాదించి ఆయన రుణం తీర్చాలని నేను అనుకున్నాను. ఆయనేమో నన్ను అల్లుడిగా చేసుకోవాలని సాయం చేశారు. ఆయన కూతురు మైథిలి. నేనంటే ఆమెకి ఇష్టం. బావా బావా అంటూ వెంట తిరిగేది. మైథిలిని, నా చెల్లి సుమని ఒకేలా చూసేవాడిని. పెద్దవుతున్న కొద్దీ మైథిలి సిగ్గుతో నన్ను తప్పించుకొని తిరుగుతుంటే నాకు హాయిగా ఉండేది. మైథిలి అంటే అభిమానమే గాని జీవిత భాగస్వామిగా ఊహించుకోలేకపోయేవాడిని. కర్మ కొద్దీ ఒకరోజు పెళ్లి సందర్భంగా మద్యపానం చేశాను. ఆ మైకంలో మైథిలి మీద అఘాయిత్యం చేశాను. చాలా కుమిలిపోయాను. ఆ తప్పునిక పెళ్లితోనే సవరించుకోవాలేమోనన్న ఆలోచన వచ్చేలోగానే బాస్ కూతురైన హేమ నుంచి ఫోన్ రావటం. చావు బతుకుల్లో ఉన్న ఆమె తండ్రి అర్థించేసరికి కృతజ్ఞత వల్లనైతేనేం, భవిష్యత్తులో నేను కన్న కలల్ని నిజం చేసుకోవడానికైతేనేం మైథిలి విషయం చెప్పకుండా నేను పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది. డబ్బు సాయం చేసి చేసిన తప్పుని సవరించుకోవాలని వెళ్ళాను. కానీ అప్పటికే మైథిలి గర్భం ధరించిందని తెలియగానే స్టన్ అయిపోయాను. స్వార్థంతో పాషాణంలా ప్రవర్తించి దాదాపు పారిపోయి వచ్చేశాను. పరిస్థితులు కాస్త సద్దుమణిగాక వెళ్ళి వాళ్ళకు నచ్చచెప్పాలనుకుంటే ఊళ్ళో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించటం, అందులో మా వాళ్ళంతా బూడిదైపోవటం. అంతే. ఇక ఆ ఊరితో బంధం తీరిపోయిందనుకున్నాను. ఆ రహస్యం నాతో పాటే సమాధి అయిపోతుందనుకున్నాను. అయితే దీప్తి తాను కృష్ణ మనోహర్ని ప్రేమించానని వాళ్ళ పెద్దల్ని కలవమని అడ్రస్ ఇచ్చింది. ముందుగా వెళ్ళి ముహూర్తం పెట్టించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకొని వెళ్ళాను. తీరా వెళ్ళేసరికి కృష్ణ తల్లిగా మైథిలి కనిపించింది. మిన్ను విరిగి మీద పడ్డట్లు ఫీల్ అయ్యాను. అన్నా చెల్లెల మధ్య ప్రేమేమిటని విలువిల్లాడాను. దీప్తిని బతిమాలాను మనసు మార్చుకోమని. వినకపోయేసరికి కృష్ణనే కన్విన్స్ చేయాలని వెళ్ళి అతనితో మాట్లాడాను. మైథిలిని భార్యగా, తనని కుమారుడిగా లోకానికి పరిచయం చేయగలిగే ధైర్యం ఉందా అని నిలదీశాడు. చాలా కలవరపడ్డాను. మీరేమనుకుంటారోనని, పరువు పోతుందని నిద్రాహారాలు మాని ఆలోచించాను. డిప్రెషన్లో తాగుడికి దగ్గరయ్యాను.
హేమ, దీప్తి, నేను చేసిన ఆ తప్పు క్షమించరానిదే. కానీ మీరు క్షమించగలిగితే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు మరొకడుండడు అన్నాడు శ్రీరామ్ కన్నీరు మున్నీరవుతూ. హేమలో ఎలాంటి స్పందన లేకపోయేసరికి కంగారుగా దీప్తి వంక చూశాడు శ్రీరామ్. ఆమె ముఖము అభావంగా ఉండటంతో వాళ్ళు ఆలోచించుకునేందుకు కొంత వ్యవధి అవసరం అనుకుంటూ తల వంచుకొని కూర్చుండిపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నమ్మకం ఒక్కసారి చెదిరిపోయేసరికి తట్టుకోలేకపోయినా నిదానంగా ఆలోచనలో పడింది హేమ. తమకి డబ్బున్న శ్రీరామ్ తమని ఏనాడు బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించకపోవటం, తనకై తానే అతడికి దగ్గర కావటం కళ్ళ ముందు కదిలాయి. తన తండ్రి ఎలాగూ చెప్పే ఉంటాడని తన ప్రేమ సంగతి కానీ బ్రేకప్ సంగతి కానీ తానెప్పుడూ చెప్పలేదు. అతనికి తెలిసినా ప్రస్తావించలేదు. అలాంటి సంస్కారవంతుడిని ఏదో యాక్సిడెంటల్గా జరిగిన తప్పు వల్ల క్షమించలేకపోతే ఇక తన సంస్కారం మాటేమిటి? దీప్తి కోసమైనా క్షమించక తప్పదు కదా. తమ ఇన్నేళ్ల కాపురంలో అతని వలన బాధపడిన సందర్భమే లేదు. తను విరివిగా చేసే దానధర్మాలు ఇష్టం లేకున్నా తన కోసం అతను అలవాటు చేసుకున్నాడు. అతను ఇప్పుడైనా చెప్పకపోతే తనకు తెలిసేది కాదు. అతను ఆ విషయాన్ని ఎలాగోలా రహస్యంగా ఉంచే ఛాన్స్ ఉన్నా నిజాయితీగా తప్పు ఒప్పుకొన్నాక క్షమించకపోతే తన ప్రేమకి విలువేమిటి అనుకుంది హేమ. ఇక తాత్సారం చెయ్యకుండా శ్రీరామ్ దగ్గరకు వెళ్ళింది. అతడు ఆమె కళ్ళల్లోకి ఆత్రంగా చూశాడు. ఆ కళ్ళు దయాపారవారాల్లా కనిపించేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. ఏమండి, మనలో మనకి క్షమాపణలు ఎందుకు కానీ నిజానికి మనమంతా క్షమాపణ అడగాల్సింది మైథిలక్కని. తెలిసో తెలియకో ఆమె జీవితాన్ని నేను లాక్కున్నట్లయింది. ఈ అపరాధాన్ని ఆమె క్షమించగలిగితే నాకు మనశ్శాంతి అంది. అది వినగానే అతని కళ్ళల్లోకి నీళ్లొచ్చేశాయి. దీప్తి ఏమంటుందో అనుకుంటూ ఆమె వంక చూశాడు శ్రీరామ్. అతడి కళ్ళల్లో కదలాడుతున్న భయాన్ని, ఆదుర్దాన్ని చూడగానే దీప్తికి బాధ అనిపించింది. తండ్రి కన్నీళ్లను తుడుస్తూ, మీరిద్దరూ నన్ను క్షమించాలి అంది ఇద్దరి వంక చూస్తూ. ఆ మాటలకి ఆమె వంక అయోమయంగా చూశారు శ్రీరామ్, హేమలు. నేను ప్రేమించింది కృష్ణనే కానీ కృష్ణ మనోహర్ని కాదు. ఒకసారి మనోజ్ఞ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొదటిసారి అతన్ని చూశాను. చాలా ఆత్మీయంగా మాట్లాడి మంచి స్నేహితుడైపోయాడు. ఒకసారి మన ఇంటికి తీసుకువచ్చాను. అతడు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చాను. అతనికి మన ఆల్బమ్ చూపించాను. అతడు ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత మా మధ్య స్నేహం పెరిగింది. మీ గురించి ఎక్కువగా అడిగేవాడు. ఒకరోజు నాతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాడు. దీప్తి, ఇన్ని రోజుల మన పరిచయంలో నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఎవరికైనా అన్యాయం జరిగితే సహించవని, అయితే నీ ప్రాణ సమానులు ఎవరైనా తప్పు చేసినా ఇలాగే స్పందిస్తావా అని అడిగాడు. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు, కానీ ఆ తప్పు ఎందుకు జరిగిందన్నది, అందుకు వాళ్ళు ఎంతవరకు కారకులన్నది మాత్రం ఆలోచిస్తాను అన్నాను అంది. అప్పుడు అతను మీరు తన తల్లికి చేసిన అన్యాయం గురించి చెప్పాడు. నిర్ఘాంతపోయాను. వెంటనే అడుగుదామని ఆవేశపడ్డాను. కానీ అతను వారించాడు. నిజాలు తెలియాలంటే మనిద్దరం ప్రేమికులమన్న భావం కలిగించాలి. అప్పుడు కానీ మీ నాన్న బయటపడడు. నేనే డైరెక్ట్గా అడిగితే భరించలేడు. పరువు కోసం నన్ను అంతం చేసినా చెయ్యొచ్చు. అదే నీ ప్రేమికుడిగా పరిచయం అయితే అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. నీ మనసు నొప్పించలేక ఆయన చేసిన తప్పు ఆయన్ని ఎలా మార్చిందో మనకు తెలియదు కదా. నీ సహకారం ఉంటే ఆయనతో నిజం కక్కించగలను అన్నాడు కృష్ణ మనోహర్. నిజం చెప్పు, నువ్వు మా నాన్న నుంచి కోరుకుంటున్నదేమిటి అని అడిగాను. నాకు మీ ఆస్తిపాస్తులక్కర్లేదు, కేవలం గుర్తింపుని కోరుకుంటున్నాను. మా వ్యక్తిత్వాలతో నేను, మా అమ్మ సంపాదించుకున్న మంచి పేరు, మాకున్న చిన్నతనం నుంచి నేను ఎదుర్కొన్న అవమానాల్ని మరిచిపోలేక మాత్రమే ఈ గుర్తింపుని ఆశిస్తున్నాను. నన్ను పతిత కొడుకుగా, తండ్రి ఎవరో తెలియని సంతానంగా, లోకువగా చూశారు. అలాంటి చెడ్డ పేరుతో నేను, నా వారసులు బతకూడదు. మాకు గౌరవప్రదమైన గుర్తింపు కోసమే నా తాపత్రయమంతా అన్నాడు.
అతడి మాటల్లోని నిజాయితీకి కదిలిపోయాను. వెంటనే వచ్చి మిమ్మల్ని నిలదీయాలి అనుకున్నాను. అది అబద్ధమని బుకాయించటమో, లేక నా దగ్గర మాత్రం తప్పు ఒప్పుకొని క్షమించమని మీరు అడిగితేనో, మీ వల్ల వాళ్ళెంత క్షోభ అనుభవించారో అలాంటి క్షోభ మీరు అనుభవిస్తేనే మీ పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం లభిస్తుందని అనుకున్నాను. అందుకే అతను చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ మీకు అనుమానం కలిగేలా ప్రవర్తించాను. మీరు అదంతా నిజమనుకుంటూ మీలో మీరే కుమిలిపోయేలా పనిష్మెంట్ ఇచ్చాను. అయితే దీని మూలంగా పాపం అమ్మ కూడా బాధపడవలసి వచ్చింది. రియల్లీ సారీ అమ్మా అంది దీప్తి. దీప్తి, మీ అమ్మ అంతే. తప్పు చేస్తే ఊరుకునేది కాదు. నువ్వు మీ అమ్మలాగే దండించావు అన్నాడు శ్రీరామ్. మేమిద్దరం క్షమించేశాం కదా అని నువ్వు మళ్ళీ మాట మార్చవు కదా అనుమానంగా చూస్తూ అడిగింది దీప్తి. చచ్చిన పాముని ఇంకా చంపకమ్మా చేతులు జోడిస్తూ అన్నాడు శ్రీరామ్. మరి మైథిలక్క దగ్గరికి ఎప్పుడు వెడదాం ఆత్రంగా అడిగింది హేమ. ఇంకా ఎందుకు ఆలస్యం, హైదరాబాద్ వెళ్ళగానే వెడదాం అన్నాడు శ్రీరామ్. దైవ దర్శనం వల్లనే అన్నీ సజావుగా జరిగి ప్రశాంతత దక్కిందనుకుంది హేమ. కారు దిగి ఇంట్లోకి వస్తున్న శ్రీరామ్ హేమలను చూడగానే దేవమ్మకి ఆశ్చర్యానందాలు కలిగాయి. వాటిని కనిపించనీయకుండా ఎవరు కావాలి అంది గుమ్మంలో వారిని నిల్చోబెట్టి. అమ్మా, మైథిలి గారితో మాట్లాడాలి అంది హేమ చటుక్కున వంగి ఆమె కాళ్ళకి నమస్కరిస్తూ. మాటలు వినిపిస్తున్నాయి, ఎవరొచ్చారు అనుకుంటూ గదిలోంచి బయటకు వచ్చిన మైథిలి వాళ్ళని చూస్తూనే నిఠారుగా అయిపోయింది. ఆమెను చూస్తూనే నమస్తే అక్క, మీతో మాట్లాడాలి అంది హేమ. సహజ సిద్ధమైన సంస్కారం వల్ల నమస్తే, రండి అంది మైథిలి. భూదేవమ్మ లోపలికి నడవగా ఆమెను అనుసరించారు వాళ్ళిద్దరూ. మైథిలి, ఈమె నా భార్య హేమ అన్నాడు శ్రీరామ్ తడబాటుగా. వాళ్ళ రాకకు కారణమేమై ఉంటుందో ఊహిస్తూ. ఆహా, అలాగా అంది మైథిలి. నా వల్ల జరిగిన తప్పును క్షమించు ప్రాధేయపడుతూ అన్నాడు. అందుకు నేను కారణమే, క్షమించక్క చేతులు జోడిస్తూ అంది హేమ. జరిగిందేదో జరిగిపోయిందిగా, ప్రశాంతంగా ఉన్న నన్ను డిస్టర్బ్ చేయడం దేనికి, అణుచుకుందామన్న ఆగని ఆవేశంతో అడిగింది మైథిలి. అక్క, నాకు ఈ నిజం మొన్ననే తెలిసింది. నీ జీవితాన్ని నేను లాగేసుకున్నట్లు అయింది. మమ్మల్ని క్షమించి మాతో పాటు వచ్చేయండి, అందరం కలిసి ఉందాం అంది హేమ. అమ్మని వదిలి ఈ ఊరిని వదిలి రాలేను. కష్టకాలంలో ఆదుకున్నది, ఆశ్రయం ఇచ్చింది అమ్మనే అంది మైథిలి. వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు కదా, ఇన్నేళ్ళైనా భర్తతో కలిసి ఉండే అవకాశం వచ్చింది, కాదనుకోకు అంది భూదేవమ్మ. అక్క, అమ్మను తీసుకొని రండి, మా తప్పు సవరించుకునే అవకాశం ఇవ్వండి అంది హేమ. మైథిలి, దీప్తి బర్త్డే ఫంక్షన్లో నిన్ను, కృష్ణని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమన్నా చెబుతాను ఆవేశంగా అన్నాడు శ్రీరామ్. ఆ క్షమాపణ వల్ల గడిచిన నా జీవితం తిరిగి వస్తుందా? మా నాన్న తిరిగి వస్తాడా? నన్నెంతో అభిమానించిన అత్తయ్య మామయ్యలు కానీ, వదినా అంటూ నా వెంటే తిరిగే సుమ కానీ తిరిగి దొరుకుతారా? ఎన్ని మాటలు పడ్డాను, మరెన్ని అవమానాలు పొందాను, అవన్నీ మరిచిపోగలిగేవేనా? నా మూలంగా నా వాళ్ళందరూ అవమానాలు పొందుతూ కుమిలిపోవటాన్ని భరించలేకపోయాను. అత్తయ్య నచ్చ చెప్పినట్లు తను తిరిగి వచ్చి నన్ను భార్యగా స్వీకరిస్తాడని చూసిన ఎదురుచూపులకు నా కళ్ళు కాయలు కాచాయి. నన్నెదురుగా చూస్తూ వాళ్ళు పడే రంపపు కోత తప్పించాలనుకునే నా సర్టిఫికెట్లు, 2 చీరలు, ఓ ఫ్యామిలీ ఫోటో, కొంత డబ్బు తీసుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటపడ్డాను. చావాలనుకున్నాను ఓ బలహీన క్షణంలో. కానీ నా కడుపులోని ప్రాణాన్ని చంపే హక్కు లేదని, కొంత చచ్చి సాధించిందేమిటి అని కొంత ఆలోచించి ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. అప్పుడు ఎన్నెన్ని ఇంకట్లు ఎదుర్కొన్నానో పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో భూదేవమ్మ గారి ఆదరణ లభించింది. కన్న తల్లి లేని నాకు ఆమె తల్లయింది. ఏ రక్త సంబంధం లేకున్నా కన్న కూతురిలా ఆదరించి పురుడు పోసిన చల్లని తల్లి. నేను నా కాళ్ళ మీద నిలబడాలన్న ఆకాంక్షతో పసివాడి సంరక్షణ అతి కష్టమైనా భరించి నన్ను చదివించింది.
నా అభివృద్ధిని సహించలేని వాళ్ళు విసిరే మాటల తూటాలు తగలకుండా ఓ రక్షణ కవచంలా కాపాడింది. పసివాడైన కృష్ణ వెన్నంటి ఉంటూ ధైర్యం చెప్తూ లోకరీతి వివరిస్తూ వాడిని ఇంతవాడిని చేసింది. జీవితాంతం ఆమెకు సేవలు చేసుకుంటేనే మా జన్మలు చరితార్థం అవుతాయి. ఇప్పుడు కొత్తగా మీ భార్య అన్న గుర్తింపు వల్ల నాకు ఒరిగేదేం లేదు. మీ ఆస్తిపాస్తుల మీద ఆశ అంతకన్నా లేదు. ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. భూదేవమ్మ గారిలా ఆపదల వారి ఉన్నవారికింత సాయం చేయడంలో ఎంతో తృప్తిని పొందుతున్నా నాకు మళ్ళీ ఆ సంసారం అనే జంజాటంలో ఇరుక్కోవడం ఇష్టం లేదు. మా మానాన మమ్మల్ని ఉండనివ్వండి అంటూ లోపలికి వెళ్ళిపోయి తన గది తలుపులు మూసేసుకుంది మైథిలి. శ్రీరామ్ నిస్సహాయంగా హేమ వంక చూశాడు. ఆమెకి భర్త పట్ల జాలి కలగలేదు. ఆమె ఎన్నెన్ని చేదు సంఘటనల్ని ఎదుర్కొందో, అవమానాలు భరించిందో ఆమె క్షమించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఆడదానిగా ఆమె బాధని అర్థం చేసుకోగలను. ఇన్నేళ్లుగా మీతో కాపురం చేస్తున్నా నా దగ్గర అంత పెద్ద రహస్యం దాచారంటే ఇప్పటికీ నా మనసు కలుక్కుమంటూనే ఉంది. ఒక్కసారిగా క్షమించమంటే ఎలా క్షమిస్తుంది? కొంత వ్యవధినిచ్చి చూడండి అంది హేమ. ఆమె మాటలు కష్టంగా తోచి అతని వదనం ముడుచుకుపోయింది. అమ్మా, మీరే ఎలాగైనా నచ్చ చెప్పండి ఆమెకి. నా పొరపాటు సరిదిద్దుకునే అవకాశాన్ని కలిగించండి అంటూ భూదేవమ్మ గారిని బతిమాలి ఆమె దగ్గర సెలవు తీసుకున్నారు భార్యాభర్తలు. ఆ తర్వాత వారెన్నిసార్లు మైథిలిని కాంటాక్ట్ చేయబోయినా ఆమె వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకపోయేసరికి చాలా నిరాశపడ్డారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. మైథిలి క్షమాపణ లభించకపోవడం శ్రీరామ్ని కుంగదీయసాగింది. కృష్ణ మనోహర్ని కలుసుకొని అట్నుంచైనా తన ప్రయత్నాలు చేయాలనుకుంటే అందుకతడు అవకాశం ఇవ్వకపోవడం, తనని కావాలని అవాయిడ్ చేయడం అతడికి ప్రశాంతత లేకుండా చేశాయి. చేసిన తప్పు మనసులో ముళ్ళులా పొడుస్తుండటం వల్లనేమో హేమాదీప్తిల ప్రవర్తనలో ఏ మార్పు లేకపోయినా కొత్త అర్థాలు స్ఫురించసాగాయి అతనికి. వాళ్ళిద్దరికీ తన మీద ముందున్నంత గౌరవం లేదనిపించసాగింది. ఇదంతా శ్రీరామ్ ఆరోగ్యం మీద ప్రభావం చూపించసాగింది. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న నిర్లిప్త భావంతో హేమ ప్రవర్తించటం, తండ్రి పశ్చాత్తాపం గమనిస్తున్న దీప్తికి ఏం చేయాలో పాలుపోకుండా అయిపోయింది. కృష్ణతో కానీ మనోజ్ఞతో కానీ బాధను పంచుకోలేకపోయింది. కారణం కృష్ణ మనోహర్ ఎలా ఫీల్ అవుతాడోనని. కాలమే ఈ సమస్యల్ని పరిష్కరించాలిక అని తనను తాను సమాధానపరుచుకుంటూ నిర్లిప్తంగా మారింది దీప్తి. ఫోన్ మోగుతున్న ఏవో ఆలోచనలో మునిగిపోయిన దీప్తిని చూడగానే హేమ మనసులో కలుక్కుమంది. భార్యాభర్తల మధ్య ఉన్న కలతల వల్ల దీప్తి ముఖాన చిరునవ్వు మాయమైపోతుంది. ఒకప్పుడు నవ్వులతో జోకులతో సందడిగా ఉండే ఇల్లు మూగపోయింది. తానెంత నచ్చ చెబుతున్నా తండ్రితో మాట్లాడటం తగ్గించేసింది. తనకు కూతురికి శ్రీరామ్పై గౌరవం ఎంతో కొంత తగ్గిపోవటం అతని దృష్టిలో పడకుండా ఉంటుందా? ముగ్గురి మనసుల్లోనూ తెలియకుండా తెరలు పరుచుకున్నాయి. ఆ తెరలు తొలగించుకోవాలని ముగ్గురికి ఉన్నా ఎంతకీ సాధ్యం కావడం లేదు. ఒకే కప్పు కింద ఉంటున్న అపరిచితుల్లా మెలుగుతున్నారు. ఎన్నాళ్ళిలా భారంగా తల విదిలించింది హేమ. దీప్తి చేతిలోని సెల్ రింగ్ అయ్యేసరికి ఈ లోకంలోకి వచ్చింది హేమ. దీప్తి, ఫోన్ ఎవరు చేశారో చూడు అంది. నిరాసక్తంగా ఫోన్ వంక చూసింది. అమ్మమ్మ అని ఉండటంతో ఆమె ముఖంలోకి కాస్త వెలుగొచ్చింది. హలో అమ్మమ్మ, ఎలా ఉన్నారు అని అడిగింది ఉత్సాహంగా. బాగానే ఉన్నాం, కానీ మమ్మల్ని మర్చిపోయావా ఏంటి? పరీక్షలు కాగానే వస్తానని రోజు ఎంతగానో ఎదురు చూస్తున్నాము. అవతల నుంచి కంగుమంది కామేశ్వరి గొంతు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అమ్మమ్మ, ఏవో పనులుండి రాలేకపోయాను సంజయ్షిగా అంది దీప్తి. ఆమె అవతల నుంచి ఏమందో గాని, సరే అమ్మమ్మ, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వే పని చేయవద్దు మరి, సరేనా అంటూ ఫోన్ పెట్టేసింది దీప్తి. తల్లికి చెప్పి బయలుదేరి వెళ్ళింది. వెంటనే వెళ్ళిన గంటలో
వంట ముగించి చివరి ఐటెంగా చల్లమిరపకాయలు, పాపడ్లు వేయిస్తూ ఉండగా వచ్చాడు కృష్ణ. ఇంటి ఇల్లాలిలా కిచెన్లో అన్నీ చక్కబెడుతున్న దీప్తి వెనుక చేరి, ఏంటి చిగురాకులలో చిలకమ్మల ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళకు విందు చేయటమే కాకుండా విందు భోజనం ఏర్పాటు చేస్తున్నావు అన్నాడు ఆమె వంక ఇష్టంగా చూస్తూ. ఆ చూపులు గిలిగింతలు పెట్టాయి దీప్తికి. వాళ్ళిద్దరినీ చూస్తూ, జంట బాగుంది, మనం వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని కలిసి వద్దామా అని కామేశ్వరి అంది ముచ్చటగా. ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేకుండా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఈ యువత, నువ్వు ఏదేదో ఊహించుకోకు అన్నాడు పరమేశ్వరరావు. తర్వాత అందరూ భోజనాలు చేశారు. వంట అద్భుతంగా ఉంది, రోజు ఇలాంటి వంట తినడం కన్నా అదృష్టం వేరే ఉండదు అన్నాడు కృష్ణ మనస్ఫూర్తిగా దీప్తిని మెచ్చుకుంటూ. తర్వాత ఏం జరిగింది?